అసలైన రూపమునకు వచ్చుట అని వర్తమానం మనము నేర్చుకుందాం. అసలైన రూపమునకు వచ్చుట. చూడండి, పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజలినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గం అంటే నేనే మార్గం అని చెప్పాడు ఆయన. నేనే మార్గము, సత్యము, జీవము, పునరుద్ధానమునై ఉన్నానని చెప్పాడు ఆయన. నేనే మార్గము, సత్యము, జీవము, పునరుద్ధానం. కాబట్టి ఆయనే మార్గం అనగా ఎవరు చెప్పండి? ఆయనే. సత్యం అనగా ఎవరు చెప్పండి? ఆయనే. జీవం అనగా ఎవరు చెప్పండి? ఆయనే. పునరుద్ధానం అనగా ఆయనే. అయితే ఆ మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుని మార్గం అంటే నీతిమంతులనగా ఆయన యొక్క వధువు. నీతిమంతురాలు ఎవరు? ఈ ప్రపంచంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే వారు ఆయన యొక్క వధువు. కాబట్టి నీతిమంతుల మార్గం ఎవరు? మెస్సయే. ఆ మార్గము అంతకంతకు తేజరిల్లును. ఎలాగ తేజరిల్లుతుంది అని చెప్పబడతా ఉందంటే, పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుని మార్గము అంతకంతకు తేజరిల్లును. అంతకంతకు తేజరిల్లును అంటే అంతకంతకు ఆ మార్గము తేజరిల్లుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది వెలుగు. ఇప్పుడు వేకు వెలుగు అంటే వేకు నక్షత్రం ఉదయించినప్పుడు వెలుగు ఆరంభమవుతుంది. ఆ వేకు వెలుగు ఆరంభము, వెలుగు వేకుజామున ఆరంభమవుతుంది. అందుకనే వేకు వెలుగు అంటారు. వేకు నక్షత్రము తూర్పున ఉదయించినప్పుడు ఆ యొక్క వెలుగు అనేది ఆరంభమవుతుంది. మెల్లమెల్లగా చీకటి కనుమరుగవుతూ ఆ వెలుగు కనపడతా ఉంటుంది మనకి. ఆయన నామనిస్తారు. దాన్ని ఏమంటారు? వేకు వెలుగు అంటారు. ఆ వేకు వెలుగు ఏమవుతుందో చెప్పండి? అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకి 3 గంటల తర్వాత, అంటే వేకు నక్షత్రం ఉదయించిన తర్వాత కొంచెం వెలుగు కనపడుతుంది. ఆ తర్వాత మరలా ఇంకొంచెం వెలుగు ఎక్కువ అవుతుంది, ఇంకా వెలుగు ఎక్కువ అవుతుంది, ఇంకా వెలుగు ఎక్కువ అవుతూ ఉంటుంది. అంతకంతగా వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? పట్టపగలగు వరకు. పట్టపగలంటే మధ్యాహ్నం వరకు కూడా. అందుకని అసలైన వెలుగు మధ్యాహ్నం కనపడతా ఉంటుంది. మధ్యాహ్నం వేళలో అసలైన వెలుగు ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అసలైన వెలుగు ఏమిటో మధ్యాహ్నం కనపడుతుంది ఆ వెలుగు. అందుకే పట్టపగలగు వరకు వేకు వెలుగు అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. అందుకని మొట్టమొదట వేకు వెలుగు ఉదయించినప్పుడు లేకపోతే ఆ వేకు వెలుగులో మనకి మసకగా కనపడతా ఉంటాయి. చెట్లు కానీ, వస్తువులు కానీ, ఓన్లీ ఒక నల్లగా ఆకారాలు కనపడతా ఉంటాయి. ఆ తర్వాత వెలుగు ఎక్కువయ్యే కొలిది, వెలుగు తేజరిల్లే కొలిది కొంచెము ఆ నల్లదనంలో నుండి కొంచెము బ్రౌన్ కలర్లో కొంచెం అలాగా, ఆ తర్వాత పచ్చదనంగా, ఆ తర్వాత ప్రకాశవంతంగా కనపడతా ఉంటుంది ప్రకృతి అంతా. వెలుగు అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. అందుకనే నీతిమంతుల మార్గము కూడా అంతకంతకు తేజరిల్లుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే మన ఆత్మీయ భక్తికి దాన్ని పోలికగా చెప్పబడతా ఉంది. నీతిమంతుని మార్గము కూడా మొట్టమొదట వేకు వెలుగు వెలి ఉండి, ఆ తరువాత ఆ మార్గము అంతకంతకు తేజరిల్లుతో అది ఆ మధ్యాహ్న వేళలో ఎంత ఎండైతే ఉంటుంది, ఎంత వెలుగైతే ఉంటుందో ఆ వెలుగు వలె ఆ నీతిమంతుని మార్గము తేజరిల్లుతుంది. ఆ మధ్యాహ్నం నుండి మరలా వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం నుండి మరలా వెలుగు ఏమైపోతుంది చెప్పండి? తగ్గిపోతుంది.
అందుకని వెలుగు ఎప్పుడు ఆరంభమవుతుంది? వేకువజామున ఆరంభం. సాయంకాలం ఆ వెలుగు ఆగిపోదు. అందుకనే మెస్సయ్య మొదటి రాకడలో మనం చూసినట్లయితే ఆయన వేకువజామున ఆయన తిరిగి లేచాడు. ఆయన వెలుగులో తిరిగి లేచాడు ఆయన. అందుకనే సాయంకాలం ఉన్నది, అలాగే వెలుగు ఉంది. సాయంకాలపు వెలుగు, వెలుగు. బ్రహ్నాం గారి యొక్క వర్తమానము వేకువ వెలుగు కాదు, కానీ అది సాయంకాలపు వెలుగు, సాయంకాలపు వర్తమానము. ఆ వెలుగు, ఆ సాయంకాలపు వెలుగు, ఆ నక్షత్రము ఏం తెలియజేస్తూ ఉంటుందంటే భూమి మీదకి చీకటి రాబోతూ ఉంది, భూమి మీదకి ఇక చీకటి రాబోతూ ఉన్నది అని తెలియజేస్తాం. అప్పుడు ఆ నక్షత్రం తర్వాత భూమి మీదకి ఏమొస్తుంది చెప్పండి? చీకటి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మనం వేకువజాములో మనం ఉన్నాం. లోకమేమో చీకటిలో ఉంది, చీకటిలో ఉన్నది. మనం ఈ వేకువజామున మనము వెలుగులో మనం ఈ లోకం నుండి అంతకంతకు బయటకు వస్తూ ఉన్నాం. చూడండి, లోతు కూడా ఆ వేకువజామున లేకపోతే రెబ్బకా కానీ ఆ యొక్క వెలుగు అంతకంతకు తేజరిల్లుతూ ఉందన్నమాట. అక్కడ లోతు కానీ రాహబను స్త్రీ కానీ వీరు కూడా అంతకంతకు ఏమైపోతుందని చెప్పండి? లోకానికి దూరం అయిపోయి ఆ యొక్క సోయరుకు లేకపోతే ఇస్సాకు దగ్గరకు రెబ్బకా వెళ్ళిపోయింది. ఆయన నామరిస్తాం. అంతకంతకు ఆమె వెలుగు కూడా, ఆమె కూడా తేజరిల్లుతూ వచ్చింది. ఆ మార్గము, అందుకనే ఆ మార్గము, లోతు వెళ్ళే మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉంది. మొట్టమొదటి ఎలా ఉందో దారి సరిగ్గా కనబడేది కాదు, వెలుగుండేది, దారి సరిగ్గా కనబడేది కాదు. ఇంకా వెళ్ళే కొలది ఇంకొంచెం బాగా దారి కనపడుతుంది, ఇంకొంచెం వెళ్ళే కొలది ఇంకా స్పష్టంగా కనపడతా ఉంది, ఇంకా వెళ్ళే కొలది ఇంకా స్పష్టంగా కనపడతా ఉంది. ఆ సోయరికి వెళ్ళేటప్పటికి చాలా వెలుగు కనపడతా ఉంది. ఆయన నామరిస్తారు. అంతకంతకు వెలుగు తేజరిల్లినట్లు కానీ ఆ యొక్క లోతు మార్గము కానీ లేకపోతే ఆ యొక్క రెబ్బకా వెళ్ళే మార్గము అంతకంతకు తేజరిల్లుతూ వచ్చింది. ఆమె వెళ్ళి ఆ యొక్క ఇస్సాకుని కలుసుకుంది. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. అసలైన స్వరూపము, అసలైన వెలుగు, అసలైనదంటే ఆరంభము, వేకువజామున ఆరంభమయ్యి అలాగా తేజరిల్లుతూ ఆ సూర్యుడు ఉదయించినప్పుడు అసలైన వెలుగు ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె అసలైన వెలుగు ఆయన్ని కలుసుకుంది. ఆయనే ఇస్సాకు, మెస్సయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు, మెస్సయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి అంతకంతకు ఆ వెలుగు తేజరిల్లింది. అంతకంతకు అంటే చీకటి పోయి వెలుగు వచ్చేసింది, చీకటి ప్రభావం తగ్గిపోయింది, వెలుగు ఎక్కువైపోయింది. అందుకనే చీకటిలోనే ఆ నక్షత్రములు కాంతిగా కనపడతాయి అన్నమాట. ఆ చీకటి పోయినప్పుడు ఆ నక్షత్రాలు కనబడవు. అందుకని వేకు చుక్క తర్వాత ఇక నక్షత్రాలన్నీ కూడా కనబడవు, చంద్రుడు కనబడడు, ఏమీ కనబడదు. ఎందుకంటే అసలైన వెలుగు వచ్చినప్పుడు, అలాగే ఆయన రాజ్యం వచ్చినప్పుడు కూడా నక్షత్రాల అవసరత ఉండదు. వేకు చుక్కు ఉదయించినప్పుడు ఇక ఆ నక్షత్రాల అవసరత, మిగతా నక్షత్రాల అవసరత ఉండదు. వేకు వెలుగులోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన రాజ్యము వేకువజాము నుండి ఆరంభమవుతా ఉంది. ఇక్కడ మన మధ్య నుండి ఆరంభమవుతా ఉంది ఆయన రాజ్యం. అందుకని ఆయన ఏమి చెప్పాడు చెప్పండి? తీర్పు సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద నుండి ఆరంభమైతే, తీర్పు అంటే న్యాయాధిపతిగా ఆయన తీర్పు ఆయన వధువు దగ్గర నుండి ఆరంభిస్తాడు, అతను రాజ్యముతో వస్తాడని వాక్యం చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఆ వెలుగు మన దగ్గర నుండి ఆరంభమైంది. ఎప్పుడైతే ఆయన నీతి సూర్యుడిగా వస్తాడో అప్పుడు అసలైన వెలుగు, అసలైన రాజ్యము, అదే 1000 ఏళ్ల పాలన ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అసలైన శరీరం పొందుకొని
ఆ వెయ్యేళ్ల పాలనలోకి వెళ్ళిపోతారు. అందుకని ఇప్పుడు అంతకంతకు నువ్వు తేజరిల్లుతూ ఉంటావు. వెలుగు అంటే నీతి, వాక్యమే వెలుగు. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నీతిమంతుడుగా, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము అంతకంతకు తేజరిల్లుతూ ఉంటావు. ఆ స్వరూపము, ఆయన స్వరూపము ప్రేమ స్వరూపం. ఆ ప్రేమే ఆయన స్వరూపము. ఆ ప్రేమ కలిగిన వ్యక్తే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి జీవిస్తాడు. ఆ స్వరూపం రావాలి. ఆ స్వరూపం, అసలైన స్వరూపం ఏమిటి చెప్పండి? అసలైన వెలుగు పగలు అదే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే పగలుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి అసలైనటువంటి స్వరూపము ఆ వధువులో వచ్చేస్తుంది. అంతకంతకు చాలామంది భక్తి ఏమైపోతుంది చెప్పండి? ఆరంభంలో చాలా భక్తి కనపడతా ఉంటుంది, చాలా ప్రార్థన కనపడతా ఉంటుంది, చాలా తగ్గింపు కనపడతా ఉంటుంది, చాలా సహనం కనపడతా ఉంటుంది, చాలా ఆసక్తి కలిగి కనపడుతూ ఉంటారు. మొట్టమొదటి సమాజం చూడండి, చాలా ఆసక్తి కలిగి, చాలా ఆత్మ తీవ్రత కలిగి, వాక్యం కోసం ప్రాణం పెట్టేటువంటి వారుగా అపోస్తులు కానీ, ఆది సమాజము కానీ ప్రాణం కోసము వెనకడుగు వేయకుండా అంత బలమైనటువంటి వారుగా వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ యొక్క ఆది సమాజము అంత తేజరిల్లినటువంటి సమాజం అది. కానీ రాను ఏమైపోయింది చెప్పండి? దిగజారిపోయింది. రాను ఏమైపోయింది? చల్లారిపోయింది. రాను భక్తి మీద ఆశపోయింది, ప్రార్థన మీద ఆశపోయింది, లోకాశలు వచ్చేసాయి, లోకాపేక్షలు వచ్చేసాయి, ధనాపేక్షలు వచ్చేసాయి. ఇంకా వాటి మీద ఆసక్తి, లోక స్నేహాలు, లోక సహవాసాలు, లోక మాటలు, భక్తి దిగజారిపోయింది. అందుకని 325 నిశ్చయ సమావేశం వచ్చేటప్పటికి ఆమె పూర్తిగా ఆరిపోయింది, ఒక శాఖగా మారిపోయింది. అందువలన అంతకంతకు తేజరిల్లుతూ ఉండాలి. ఆ వెలుగు ఎలాగైతే ఆ వెలుగు అంతకంతకు తేజరిల్లుతూ వచ్చిందో, నీ జీవితంలో కూడా ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ యొక్క వాక్యం మీద నిలబడము, ఆ ప్రేమ, ఇవన్నీ కూడా అంతకంతకు పెరుగుతూ ఉండాలి. అంతకంతకు ఏమవ్వాలి చెప్పండి? ఆ వెలుగు ఎలాగైతే అంతకంతకు తేజరిల్లుతూ వచ్చిందో, కొద్దిగా వెలుగు కనబడి ఆ తర్వాత రాను ఆ సమయం గడిచే కొద్ది ఆ వెలుగు తేజరిల్లుతూ ఉందో ఏమండి, అలాగే నీ ఆత్మీయ జీవితం కూడా ఈ చివరి కాలం, ఈ తెల్లవారుజామున ఏమైపోద్దంటే అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. అంటే నీలో ఉన్న చీకటి బయటికి పోతూ ఉంటుంది. నీలో ఉన్నటువంటి లోక ఆశలు, ఆపేక్షలు, అసూయ, ద్వేషము, అసహనము, కోపము, కక్ష, ఇలాంటి దుర్గుణాలు ఏమైనా ఉన్నట్లయితే అలాంటి వారిని కూడా నీలో నుండి వెళ్ళిపోయి, శరీరాశలు ఇవన్నీ కూడా, ఐక్య విచారాలు ఇవన్నీ కూడా నీలో నుండి అంతకంతకు అయిపోతూ ఉంటాయి. నువ్వు అంతకంతకు వెలుగుగా మారుతావు. ఆయన అంతకంతకు వెలుగుగా, అంతకంతకు నువ్వు ఏమైపోతావు చెప్పండి? తేజరిల్లుతూ ఉంటావు, ప్రార్థనలు తేజరిల్లుతుంటావు. అందుకనే ఆ వెలుగు అంతటితో ఆగిపోదు. ఆ వెలుగు అంతటితోటి ఆగిపోదు. ఆ వెలుగు అసలైనటువంటి రూపంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అసలైన స్వభావం ధరించుకోవాలని. నీవు కూడా అసలైన స్వభావం ఏమిటి? మెస్సీ యొక్క స్వభావం, మెస్సీ యొక్క స్వరూపము, అదే ప్రేమ స్వరూపము. ఆ ప్రేమలోనే నీతి ఉంటుంది. ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? వాక్య ప్రకారం నడుస్తాడు ఆయన ప్రేమించే వ్యక్తి, అదే నీతి. అప్పుడు సమాధానం కలిగి ఉంటాడు, పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ ఉంటాడు. అది అంతకంతకు ఆ యొక్క వెలుగు నీ జీవితంలో తేజరిల్లుతూ ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీ స్వరూపం ఏమిటంటే, అసలైన స్వరూపం ఏమిటంటే ప్రేమ. ఏదోనులో మొట్టమొదట మానవుని ఆయన సృష్టించినప్పుడు ఆయన ప్రేమ స్వరూపిగానే ఆదాముని సృష్టించాడు. ఏదోనులో ప్రేమ తప్ప మరేమీ లేదు. అక్కడ ఎలాంటి దురాలోచనలు కానీ, అపోహలు కానీ,
లేకపోతే ద్వేషములు కానీ అసూయలు కానీ అక్కడ ఏమీ లేవు, కానీ ప్రేమ మాత్రమే ఉంది. ప్రేమ మాత్రమే ఆ ఏదోలో. అందుకని రాబోయే రాజ్యములో కూడా ప్రేమ తప్ప మరి ఏమీ అక్కడ ఉండదు. అందరూ కూడా మిక్కటమైన ఒకరి పట్ల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉంటారు. ఒకరి పట్ల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉంటారని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ ప్రేమ స్వరూపమే. చూడండి, మనము 1వ యోహాను, దయచేసి మీరు ఒకసారి చూడండి అమ్మా. 1వ యోహాను 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ సర్వశక్తిమంతుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును సర్వశక్తిమంతుని మూలముగా పుట్టినవాడై సర్వశక్తిమంతుని ఎరుగును. సర్వశక్తిమంతుడు చూడండి, ఆయన ఏమైనాడంట? ఆయన ఏమైనాడు? ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు ఆయన. ఆ తర్వాత అలాగా 16వ వచనాన్ని చూడండి. మన ఎడల సర్వశక్తిమంతునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. సర్వశక్తిమంతుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు సర్వశక్తిమంతుని యందు నిలిచి ఉన్నాడు. సర్వశక్తిమంతుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆయన నామములో హల్లెలూయా. అందుకనే సెకండ్ కమింగ్లో ఆయన ప్రేమ స్వరూపిగా, మొదటి రాకడలో ఆయన ప్రేమ స్వరూపిగా, రెండవ రాకడలో కూడా ఆయన ప్రేమ స్వరూపిగానే ఆయన వచ్చాడు. అయితే ప్రేమ ఎవరికి? వధువుకి. మరి అదేవిధంగా ఈ లోకాన్ని కూడా నాశనం చేసేవాడుగా ఆయన వచ్చాడు. అందువల్ల ప్రేమ స్వరూపి. అందుకనే ఆ యొక్క వధువు ఆ వేకుజామున, అనగా ఈ వేకుజామున ఆమె యొక్క ప్రేమ అంతకంతకు తీసిరెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమే తలరాయి. ఆ వేకు నక్షత్రమే తలరాయి. ఆ తలరాయి నువ్వు పొందుకున్నప్పుడు నీలో ప్రేమ ఏమవుతుంది చెప్పండి? రోజు రోజుకి ఆయన మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. సమాజంలోని వారి పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది నీకు. రోజుకి మొదట ప్రేమగా ఉండి ఆ తర్వాత నాకు ఆవిడ మీద నాకు ప్రేమ చల్లారిపోయింది, ఈయన మీద నాకు ప్రేమ చల్లారిపోయింది, ప్రార్థన ఆ సర్వశక్తిమంతుని మీద ప్రేమ చల్లారిపోయింది. ఆ ప్రేమ చల్లారిపోయినప్పుడు నీలో కూడా అన్నీ చల్లారిపోతాయి. ప్రార్థన చల్లారిపోతాయి, ఓర్పు చల్లారిపోతాయి, సహనం చల్లారిపోతాయి. ఏమండి? అలాగే ఆ పరలోక సంబంధమైన ఆసక్తి అవన్నీ చల్లారిపోతాయి. ధర్మకార్యాలు చల్లారిపోతాయి, పరిచర్యలు చల్లారిపోతాయి. ఇవన్నీ చల్లారిపోయి చీకటి నీలో పెరిగిపోతా ఉంటుంది. ఈ చెడు పెరిగిపోవడమే చీకటి పెరిగిపోవడం. అందుకనే సాయంకాల వర్తమానం తిరస్కరించినందువల్ల లోకము చీకటికి విడవబడింది. అందుకని సాయంకాలం కూడా కొద్దిగా చీకటి ఆరంభమయ్యి రాను చీకటి పెరిగిపోతాం. ఈనాడు కూడా లోకంలో కూడా 1996కు ముందు కొద్దిగా చీకటి, ఆ తర్వాత ఏమైపోయింది చెప్పండి? వదిలేశాడు ఇక ఆయన. అది పూర్తిగా ప్రపంచాన్ని ఇప్పుడు చీకటి గమ్మేసింది, చెడు గమ్మేసింది. చెడే చీకటి, ప్రపంచం అంతా కూడా చీకటి పెరిగిపోయింది. ఎప్పుడు వినలేని దుర్వార్తలు, భయంకరమైన వార్తలు, మంచి వార్తలు వినబడవు నీకు. అక్కడ ఎలా జరిగిందోనో ఇక్కడ అలా జరిగింది, అక్కడ వాళ్ళని పొడి చేశారోనో ఇక్కడ వీళ్ళు పొడి చేశారు, అక్కడ వాళ్ళు దనుకున్నారోనో ఇక్కడ వీళ్ళు దనుకున్నారు, అక్కడ వాళ్ళు గొడవలు ఆడుకున్నారోనో వీళ్ళు గొడవలు ఆడుకున్నారు, అక్కడ అలా జరిగిందనో ఇక్కడ ఇలా జరిగిందనో. ఏదో ఒక దుర్వార్తలు, చెడ్డ వార్తలు, చీకటి వార్తలు, లోక వార్తలు, అంతకంతకు లోకములో చీకటి పెరిగిపోతూ ఉంది.
వధువులో అంతకంతకు వెలుగు పెరిగిపోతూ ఉంది, ప్రేమ పెరిగిపోతూ ఉంది ఆయన మీద. ఇంకా ఎలా పెరిగిపోతుంది చెప్పండి? ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇప్పుడే ఆయన చూడాలి, ఇప్పుడే ఆయన కలుసుకోవాలి అనేటువంటి ప్రేమ, ఆయన కోసం ఏదైనా చేయాలనేటువంటి ఆ ప్రేమ అంతకంతకు ఏమైపోతుంది చెప్పండి? పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన టైం ఆయన వధువుకి ఆయన మీద ప్రేమ పెరిగిపోయి ఆయన కోసం ఏదైనా సరే, ఏదైనా లోకంలో దేన్నైనా విడిచిపెట్టడానికి ఆయన కోసం అంతగా ప్రేమ. అందుకని ఆ ప్రేమలో శక్తి ఉంటుంది. ఆ ప్రేమలో ఏముంటుంది చెప్పండి? ఆ శక్తి ఉంటుంది. అందుకని లోకంలో ఉన్న వాటిని దేన్నైనా సరే ఆయన కోసము విడిచిపెట్టేసి లోక సంబంధమైన వాటిని ఆయన హత్తుకోవాలని, ఆయన కలుసుకోవాలని అంతకంతగా ఆమెకు అపేక్ష ఆయన మీద పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట, తేజరిల్లుతూ ఉంటుంది. కానీ చాలామందికి ఏమైపోతుందంటే దిగజారిపోతుంది. మొదట చాలా ఉత్సాహంగా హుషారుగా ఉండి ఏమైనా శోధనలు గెలుపుల్లో రాగానే చప్పబడిపోతారు, చల్లారిపోతుంటారు. ఏం ప్రార్థనలే, ఏమండి ఏం బైబిల్ చదువుకోవడంలే, ఏం పరలోకంలే, బోల్డ్ సమస్యలతోటి బుర్ర వాసిపోతూ ఉంది, ఏం మధ్య ఆకాశానికి వెళ్ళడంలే. ఏమైపోతుంది చెప్పండి? రోజు రోజుకి ప్రేమ ఆయన మీద దిగజారిపోతూ ఉంటుంది. నీకైనట్లయితే, ఆయన వధువుకైనట్లయితే తేజరిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు? అసలైన వెలుగుగా, అసలైనటువంటి ఆ స్వరూపము, అదే ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో, ఆ ప్రేమే ఆయనే, ఆ తలరాయి. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నీతి వెలుగు ఉంటుంది అన్నమాట. సూర్యుడు ఉన్న చోట ఏమిటి చెప్పండి? వెలుగు ఉంటుంది. ఆ వెలుగుకే పగలని పేరు. ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు వచ్చింది, ఆ వెలుగుని ఏమంటారు చెప్పండి? పగలు అంటారు. అందుకని ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన అంతకంతకు ఆయన శరీరము తేజరిల్లడం ఆరంభమైంది. మొట్టమొదటి వెలుగు ఆరంభమైంది. మెల్లమెల్లగా వెలుగు ఏమైపోయింది చెప్పండి? ఆ శరీరం మారుతూ వచ్చినప్పుడు ఆ వెలుగు, అందుకని ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడం ఆరంభమైంది. అందుకని నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నది బైబిల్. అక్కడే ఆ రాజ్యాన్ని ప్రదర్శించాడు అన్నది. రాజ్యమే ఆ వెలుగు, సూర్యుని యొక్క వెలుగే పగలే రాజ్యం. ఆ యొక్క చీకటిలో పిల్లిరారా వెలుగే ఉండదు. కానీ ఆ పగల్లో ఏమిటి చెప్పండి? చీకటి ఉండదు, వెలుగు మాత్రమే ఉంటుంది. ఇంకా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందుల ఆనందమే ఆ పగలు, ఆ వెలుగు, సూర్యుని నుండి వచ్చే వెలుగు. అది సూర్యుని వల్ల ఆ కిరణాల్లో ఏమున్నాయి చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందుల ఆనందం ఉంది. నీవంతకంతకు ఆ ప్రేమలోనే నీవి ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకనే వేకువజామున ఆయన వచ్చాడు. చాలామంది ఆయన ముఖం సూర్యుని వలె కనబడతా ఉంది కాబట్టి సూర్యోదయమున వస్తాడని అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ లేఖనాలు సూర్యోదయమున వస్తాడని ఒక్క లేఖనం లేదు. ఆయన వేకువజామునే వస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు వేకువజామున వచ్చాడు. ఇప్పుడు ఆయన ముఖము, ఆ సూర్యుని వంటి ఆ ముఖము కొద్దిగా కనబడింది, ఆ వెలుగు. తర్వాత మెల్లమెల్లగా వెలుగే కనపడతా ఉంది. ఇప్పుడు ఆ వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం. ఆ వెలుగే కనపడతా ఉంది. అక్కడ సూర్యుడు కనపడతారు. ఆయన మనం కూడా అంతే ఆ వెలుగులో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు వెలుగులో ప్రయాణం చేస్తున్నాం. ఇంకొంచెం వెళ్ళిన తర్వాత అసలైన సూర్యుడిని మనం కలుసుకుంటాం. మధ్యాహ్నం ఆయన నామరుస్తాం. ఆయనే పట్టపగులై ఉన్నాడు. ఆయన ఉదయించినప్పుడు పట్టపగులు, మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి అసలైనటువంటి వెలుగు. అందుకని ఆ వెలుగు ఎలా ఉంటుందో ఆయన కూడా అలాంటి వెలుగై ఉన్నాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. అంతకంతకు తేజరిల్లుతూ ఉన్నది నీ జీవితం. అంతకంతకు ఆ రాజ్యం పట్ల ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది, నీకు భక్తి పెరిగిపోతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? ఆయన కలుసుకోవాలనే ఆసక్తి అంతకంతకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నీకు రోజు రోజుకు ప్రార్థన ఎక్కువైపోతుంది. మొదట్లో ఏం చేస్తారు చెప్పండి? ఉత్సాహంగా సమయం దొరికిందంటే మందిరానికి వచ్చి ప్రార్థించి మరలా ఇంటి దగ్గర ప్రార్థించుకుంటూ, సమయం దొరికితే మందిరానికి వచ్చి
ప్రార్థించుకుంటూ అలాగ చాలా ఉత్సాహంగా మొదట ఆ ప్రార్థన మీద అంత హుషారుగా కనపడుతుంది. కానీ రాను రాను ఏమైపోతుంది చెప్పండి? ఆ మందిరంకి వచ్చి ప్రార్థించడం, సమయం దొరికితే మందిరంకి వచ్చి ప్రార్థించడం పోతే, ఇంటి దగ్గర కూడా ఇది అరగంట గంట ప్రార్థన, రోజుల తరబడి గంటల తరబడి చేసిన ప్రార్థన ఏమైపోతుంది చెప్పండి? చల్లారి దిగజారిపోతూ ఉంటుంది. ఇది ఓన్లీ పొంగు మాత్రమే. బియ్యం మనం వేసినప్పుడు అవి ఉడుగుతూ ఉంటుంది. పొంగు వచ్చిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి? ఆ పొంగు వచ్చేటప్పుడు చాలా హడావిడిగా కనపడతాయి. ఆ తర్వాత మోద్దీగానే చల్లారిపోతా పొంగు కాదు. చాలామంది భక్తి కూడా అంతే, చాలామంది భక్తి అంతే. కానీ నిజమైన ఆయన వధువు యొక్క భక్తి ఏమిటి చెప్పండి? అంతకంతకు తేజీ వెళుతూ ఒక మొక్క మనం వేసామనుకోండి, ఆ మొక్క అంతటితో ఆగిపోదు, అది పెరుగుతూ ఉంటుంది. ఆకులు వచ్చేస్తూ ఉంటాయి, కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి. అసలైన స్వరూపంలో రావాలనుకుంటూ ఉంటుంది ఆ చెట్టు. అది ద్రాక్ష చెట్టు కావచ్చు, అంజూరపు చెట్టు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అది అంతకంతకు వచ్చే తర్వాత పూలు వేయడం, కాయలు కాయడం, ఆ కాయలు పంటకు రావడం, అది అసలైనటువంటి స్వరూపం ఆయన నామరిస్తాడు. అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది, అంతకంతకు అది ప్రకాశిస్తూ ఉంటుంది. మీకు అర్థమైనా? అంతకంతకు సూర్యుని యొక్క వెలుగు కూడా వేకువజామున కొద్దిగా ఆరంభమయ్యి అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. మనము కూడా అంతే. అందుకని మనం సూర్యుని చూడడం కనపడలేదు ఆయన మనం, కానీ వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం. సమయంలో ఆయన్ని సోయరికి వెళ్ళినప్పుడు సూర్యోదయం ఆయన అని ఉంటుంది. అప్పుడు అసలు ఆ సూర్యుడిని చూశాడు ఆయన, లోతు. మనము కూడా అంతే, వెలుగులో అంతకంతకు తేజరులతో వెళుతూ ఉన్నాం. ఆ యొక్క ఈ జాము ముగియగానే మధ్యాకాశాన్ని ఆయన వస్తాడు, ఆయనను కలుసుకుంటాం. అందుకని ప్రణాంగానే అంటారు, ఈ వాక్యం కూడా ఏం చెప్తా ఉందంటే, ఈ దేహంలో ఉన్నంతకాలము మనం ఆయనకు దూరముగా ఉన్నాము. కానీ అందుకని ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆయనతో నివసించడానికి మనం ఇష్టపడుతున్నాం. అక్కడ జీవించడం కొరకు మనము ఇష్టపడుతున్నాం. ఆ ప్రేమ మనల్ని అలాగే చేస్తూ ఉంటాం. అందుకనే శరీరంలో ఉన్నంతకాలము ఈ వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం, కానీ ఆయన్ని మధ్యాకాశంలో మనము కలుసుకుంటాం. అందుకనే ఆయన యొక్క రాకడ వేకువజాము నుండే ఆరంభమైంది. అందుకని వేకువజామున వేకు నక్షత్రము ఎన్ని రెండవ రాకడలో జరిగే కార్యాలు ఇవన్నీ. ఈ రెండవ రాకడలో ఇవన్నీ జరుగుతాయి. దూతల రావడము, వేకువజాము, మధ్యాకాశంలో పెండ్లి విందులో మనం ఉండడము, ఇవన్నీ కూడా రెండవ రాకడ ముడిపడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంతకంతకు ఏమవుతుందో చెప్పండి? తేజరిల్లుతా ఉన్నాం. ఇప్పుడు మనము మందిరం ఆరంభించాం, అదేమవుతుంది చెప్పండి? అంతకంత రోజు రోజుకి అసలైన స్వరూపంలోకి వచ్చేస్తుంది. చెట్టు కూడా ఆ కాయలు పంటకు వచ్చినప్పుడు, ఆ పండినప్పుడు అది అసలైనటువంటి ఒక రూపంలోనికి వచ్చినట్లు నీవు కూడా అసలైన రూపంలోనికి ఆ ప్రేమ స్వరూపిగా మారడమే. నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ మీద ఆనందము అవి నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు అసలైన రూపంలోకి వచ్చినట్టు. నీకు అర్థమైందా? అసలైన రూపంలోకి ఎప్పుడైతే వస్తావో ఆయన్ని మధ్యాకాశంలో నువ్వు కలుసుకుంటావు. ఆయన మనసు హల్లెలూయా, హల్లెలూయా. అంతకంతకు నీ జీవితము రోజుకి తేజరిల్లుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. రోజుకు నీకు ప్రార్థన పెరుగుతూ ఉంటుంది, సహనం పెరుగుతూ ఉంటుంది, ఓర్పు పెరుగుతూ ఉంటుంది, ప్రేమ పెరుగుతూ ఉంటుంది, మంచితనం పెరుగుతూ ఉంటుంది, ఏమంటే మంచి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, మంచి మనసు పెరుగుతూ ఉంటుంది. అన్ని మంచి అంతా కూడా నీలో రోజుకి ఏమవుతుంది చెప్పండి? అంతకంటే ఇంతకు ముందున్న కంటే ఇంకా ఎక్కువ, నిన్నటికంటే ఇంకా ఎక్కువ, గతము కంటే ఇంకా ఎక్కువ, అంతకంతకు నీలో భక్తి పెరిగిపోతూ ఉంటుంది, ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు తేజరిల్లినట్టుగానే నీతిమంతుల మార్గము కూడా అంతకంతకు తేజరిల్లుతా ఉంది. మన మార్గము కూడా అందుకని మొట్టమొదట 1996లో వచ్చినప్పుడు ఆ వేకు నక్షత్రం గురించి కొంత వెలుగు
ఆ తర్వాత ఇంకా వెలుగు వెలుగు ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ అంతకంతకు ఇప్పుడు వాక్యం తేజరిల్లుతూ ఉంది ఆయన నామమున. ఆ తలరాయి అంటే ఏమిటో, అసలు ఆ తలరాయే నీతి సూర్యుడు తన రాజ్యముతో వచ్చాడని తెలియచేస్తాడు. ఒక త్రికోణము నీతి సూర్యుడు, ఒక త్రికోణము రాజ్యము, రెండు త్రికోణముల కలయికే దావీదు కేడెము, వేకో నక్షత్రము, ఆయనే కేడెముగా ఉన్నాడు. అంతకంతకు నీ యొక్క వెలుగు అంటే నీ యొక్క ప్రేమ తేజరిల్లుతా ఉంటుంది. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం.